అరే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ఎన్ని కేసులు పెట్టినా గట్టిగా కొట్లాడినాం. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. హైదరాబాద్ లా నేను అరెస్ట్ గాని పోలీస్ స్టేషనే లేదు, నన్ను వెట్టని పోలీస్ స్టేషనే లేదు. ఎన్ని కేసులు నా మీద, దాదాపు 300 కేసులు ఉన్నాయి నా మీద. మెదక్ జైల్లో 4 రోజులు పెట్టిరు నన్ను. జైళ్ళలో పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడ జై తెలంగాణ అన్నం తప్ప ఒక్క అడుగు వెనకకు వెయ్యలే. ఆ రోజు అట్లా పోరాడకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? దయచేసి ఆలోచించండి. అందువల్ల రేపు కూడా ఖచ్చితంగా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. మనం ఇదేదో చిన్నపాటి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. 4 ఒక్కసారి దాట్యమంటే మళ్ళా బండి పికప్ అవుడే, మళ్ళా గోల్ కొట్టుడే. గ్యారంటీగా మనమే వస్తాం. కానీ 4 రోజులు మనం గట్టిగా పనిచేద్దాం. ధైర్యంగా ఉండండి, కార్యకర్తల్ని కాపాడుకోండి. రేపు మీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా మేము వచ్చి మీకోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. నిలబడతాం మీకోసం గట్టిగా పనిచేస్తాం. కాంతారావులో ఎక్కడ కూడా ఆయన స్లో అయినట్టు కనబడతలేదు. నాకు ఇంకా స్పీడ్ పెరిగింది, కసి పెరిగింది ఆయన లోపల. ఆయన ఓడినా నా కార్యకర్తల్ని గెలిపిస్తా, నా ఎంపీని గెలిపిస్తా అనే పట్టుదల నేను ఈ రోజు కాంతారావు గారిలో చూస్తా ఉన్నా. ఆ పట్టుదల మీ అందరిలో కూడా ఉండాలి. ఓ మంచి టీం వర్క్ చేద్దాం, కలిసి గట్టిగా ముందుకు సాగుదాం. అరే మొన్న మీ బట్టి గారు మీరు చూసిండ్రా అసెంబ్లీలో? నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగినాం. ఏమంటాడు? నిరుద్యోగ భృత మేము 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదు అంటాడు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడిన అసెంబ్లీ సాక్షిగా. ఇవాళటి వరకు దాని మీద ఖండన లేదు. మాట్లాడుతున్నారు దాని మీద. స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పింది ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. వాళ్ళ మేనిఫెస్టోలో మంచిగా రాసిండ్రు. కానీ బట్టి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దాటవేసిండు. ఏ నిరుద్యోగ భృతి లేనే లేదని చేతులు ఎత్తిండు. అర్థమైతలేదు ఒక్కొక్కటి. వాళ్ళ కథ అర్థమైతలేదా ప్రజలకు? ఇంకా దుర్మార్గం. అరే మనము రిక్రూట్మెంట్ చేసిన స్టాఫ్ నర్సులను వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. అరే నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసింది మనము, వెయిటేజ్ కరెక్టా కాదా అని వాళ్ళు నిజంగా ఉద్యోగం చేసిన కాడికి వీళ్ళు మీ దగ్గర పనిచేసిందా లేదా అని వెరిఫికేషన్ చేసింది మనము. ఆర్డర్ ఇచ్చే టైంకు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరు ఏమన్నా ఏం చేస్తారా? ఏమన్నా ఎగ్జామ్ పెట్టిరా, ఫలితాలు ఇస్తారా, వెరిఫికేషన్ చేస్తారా? వచ్చినాక కాగితం చేతిలో పెట్టి మేమే ఇచ్చినాం నౌకర్లు అంటారు. మీరు నిజంగా మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఇచ్చితేనే అది మీ ఖాతాలో పడుతుంది తప్ప ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మీ ఖాతాలో పడాయి. మన కానిస్టేబుల్ అయి పెట్టిండు మెల్లగా 15,000 ఇస్తాం. అది నువ్వేమిచ్చేది? ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిండు. 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష పెట్టింది కేసీఆర్. ఫిజికల్ టెస్ట్ పెట్టినాం, రాత పరీక్ష పెట్టినాం, ఇంటర్వ్యూలు చేసినాం, రిజల్ట్స్ ఇచ్చినాం. ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరెవరు సెలెక్ట్ అయిందో కూడా లిస్టు పెట్టినాం. లిస్టు పెట్టడానికి ఎవరో హైకోర్టుకు పోయింది. కోర్టు కొద్ది రోజులు స్టే పెడితే ఆగింది. ఇప్పుడు స్టే ఎత్తేసింది కనుక వాళ్ళు ట్రైనింగ్కు పోతారు. దాంట్లో నువ్వు ఇచ్చినట్టయితుంది ఆయన. కేసీఆర్ చేసినా నీ ఖాతాలు వేసుకుంటున్నావు. నువ్వు ఈ 2 లక్షలు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలైనా 7,000 మా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలైనా అది బీఆర్ఎస్ ఖాతాలు పడతాయి. అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చినవి కావు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో తెలియదా? పరీక్ష ఎప్పుడు రాసిందో తెలియదా? ఫలితాలు రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదా? నువ్వు ఈ 15 రోజులే నువ్వు పరీక్ష పెట్టి ఉద్యోగం ఇచ్చినావు. ఇంత జూటా మాటలా? అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. వీటిని మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నిజాన్ని చర్చలో పెట్టకపోతే, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుంది. అబద్ధం రాజ్యం ఏలితే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, జాగ్రత్త అని అంబేద్కర్ గారు అన్నారు. మరి ఈరోజు మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనిని, నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది.